నెక్స్ట్ 150 తర్వాత మీ ప్రయాణం నెక్స్ట్ పడింది అడుగు ఉప్పెన ఉప్పెన. బుచ్చిబాబు గారు ఉప్పెనతో కాస్త రికగ్నైజ్ చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. బుచ్చిబాబు గారు వాళ్ళు మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆయన దయ వల్ల మంచి ఐడెంటిఫికేషన్ వచ్చింది. అంటే ఒక స్టెప్ అబోవ్, అంటే ఈ సినిమాతో చిరంజీవి గారితో చేశానని నేను చెప్పుకునేవాడిని. ఉప్పెనతో అది అవసరం పడలే. అందరూ పడుతున్నారు. సెకండ్ స్టెప్ అంటే జనాలు గుర్తుపట్టే స్థాయికి ఒక యాక్టర్ కావాల్సింది ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్, దాని తర్వాత గుర్తింపు, ఆ గుర్తింపు తర్వాత అవకాశాల తర్వాత ఎవరో వచ్చి ఫోటోలు తీసుకోవడాలి, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా 5 స్టెప్స్. దాని తర్వాత క్రాక్, వీరసింహారెడ్డి, సర్లేరు నీకెవరు, క్రాక్ రవితేజ గారు, ఓకే, మల్లేన్ గోపి అన్న గోపి అన్న మూవీ ప్రతి దాంట్లో ఉంటాను. అంటే బుచ్చి గారు కానీ, మల్లేన్ గోపిచంద్ గారు కానీ, మారుతి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ సెంటిమెంటల్గా దేవుడి వల్ల కనెక్ట్ అయ్యారు, ఫ్యామిలీ లాగా. ఓకే, వాళ్ళు మంచి ట్రావెల్ అవుతున్నారు. క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి కంటే ముందు కూడా ఇంకా ఇంకో సినిమా పక్కా కమర్షియల్, మారుతి గారు, అదే యావరేజ్, గోపిచంద్ గారు సినిమా. దాని తర్వాత మళ్ళీ వీరసింహారెడ్డి, దాని తర్వాత కోటబొమ్మాలి, దాని తర్వాత హరోం హర, దాని తర్వాత మిస్టర్ బచ్చన్. ఓకే, చిరంజీవి గారితో అంటే ఓకే మీకు ర్యాపో ఉంది, ఈజీగా చేసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత పడ్డ స్టార్స్ రవితేజ గారి కాంబినేషన్లో సీన్స్ ఉన్నాయా? లేదు కదా. మిస్టర్ బచ్చన్లో రవితేజ గారితో ఫుల్ కాంబినేషన్, జగత్ తమ్ముడికి చేశాను, చూసాను. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఎలా ఉంటారు రవితేజ గారి ఎనర్జీ? ఎలా ఉంది సెట్ లో, ఆన్ సెట్? ఫుల్ ఎనర్జీ. తెలుసా మీరు ఎవరో తెలుసు రవితేజ గారికి? తెలుసు. ఓకే, తెలుసు. అంటే ఎవరు తెలిసినా వాళ్ళకి తెలుసు కదా. ఇక్కడికి వచ్చేసరికి సెంట్రల్ మినిస్టర్ కొడుకైనా, మినిస్టర్ కొడుకైనా, ఎవరైనా టాలెంట్ ఉండాలి, నీకు ప్యాషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. సో రవితేజ గారు వచ్చి అనేవారు, మొన్న రీసెంట్గా మాస్ జాతర రవితేజ గారు నెక్స్ట్ మూవీ కూడా చేశాను. ఇప్పుడు ఆయనతో ఆయన వచ్చి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఆయనకి నాకు ఫైట్ ఇదవుతుంది. ఆయన వచ్చి అన్నారు, అబ్బాయి బాడీ భలే ఉందా అబ్బాయి, ఫిట్గా ఉంటావు, నేను అప్పుడు కూడా చూశాను, అదే మెయింటైన్ చేయి, ఎట్వర్స్లో జిమ్ మొదలకు అది మెయింటైన్ చేయి, చాలా పనికి వస్తుంది, చూసా నేను ఎనర్జెటిక్గా ఉన్నాను. అవును సార్, మీరు నాకన్నా వయసు తక్కువలాగా ఉన్నారు అంటే, ఉండాలి, జిమ్ చేయాలి మనం అని అంటున్నారు. చాలా ఫుల్, అసలు ఎప్పుడు హైలోనే ఉంటారు, గాల్లోనే ఉంటారు, ఆయన భూమి మీద కనబడరు ఎప్పుడు. వీరసింహారెడ్డి సినిమా అనేసరికి అదొక హై వోల్టేజ్ సినిమా. అవును, సినిమా మొత్తం ర్యాంపేజ్ లాగా ఉంటుంది. ఫస్ట్ బిగినింగ్ దగ్గర నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ ఇంట్రడక్షన్ సీన్ లా ఉంటుంది బాలయ్య బాబు గారిది. ఎలా ఉంది బాలయ్య బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? మళ్ళీ గోపిచంద్ ఎలా చేయించారు? బాలకృష్ణ గారితో ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కన్నా పరిచయం ఎక్కువ. అవును, బయట పరిచయమా? అంటే వీరసింహారెడ్డి మూవీ నుంచి బాగా క్లోజ్ అయ్యారు. ఓకే, సినిమా కన్నా ఎక్కువ బాలకృష్ణ గారికి నాకు మధ్యలో ఎక్కువ దేవుడికి సంబంధించిన డిస్కషన్స్. ఓహో, ఆయన బాగా భక్తులు కదా, సో ఎక్కువ దేవుడికి సంబంధించిన డిస్కషన్స్, పాలిటిక్స్, ఆయన టీడీపీ, మాది వేరే పార్టీ, అప్పట్లో వైఎస్ఆర్సీపీ కాబట్టి ఎక్కువ ఈ డిస్కషన్స్ అవి డిస్కస్ చేసేవాళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ అని, ఆయన టీడీపీ అని అది మనసులో పెట్టుకోవడం అట్లా ఉండదు. వెరీ ప్యూర్ అండ్ వెరీ క్లియర్. అంటే మనసులో ఏముండదు, ఉన్నట్టు మాట్లాడేస్తారు ఏదైనా. వెరీ క్లియర్ పర్సన్, వెరీ హంబుల్ పర్సన్, చాలా లవ్లీ పర్సన్. అంటే నేనేమనుకున్నానంటే టీడీపీ కదా కొంచెం బయట విన్నదంతా, అసలు చాలా ఫ్రెండ్లీగా, జోయల్గా. ఏమన్నారు బయట ఆయన గురించి? నువ్వు అంటే బాలకృష్ణ గారు కొంచెం కోపంగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అందులోని నేను వేరే పార్టీ కదా, ఏమైనా ఇదా నేను ఫీల్ అయ్యాను. కానీ చాలా ఫ్రెండ్లీగా, అంటే పక్కన ఏదో క్లాస్మేట్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ ఫీల్ని అది తెస్తారు. సార్ ఏంటి బాలా అని పిలు, నాది నీది ఒకే ఏజ్ కదా, కాల్ మీ బాలా అని అంటుంటారు. అసలు నెక్స్ట్ లెవెల్ బాలకృష్ణ గారు.